తర్వాత విరాట్ కోహ్లీ కానీ, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ ఇంకా చాలా మంది ప్లేయర్స్ అయితే ఇక్కడ ఆడారు. పిచ్చు మాయిశ్చరైజర్ అది భలే ఉంది. ఓ మై గాడ్ అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు బండి వేసుకుని. సేమ్ పండుకోతి లెక్కున్నావురా. ఈ గ్రౌండ్ కూడా చాలా మంచి గ్రౌండ్ అనమాట. ఈ షాప్ లో ఉన్న ఎక్స్పెన్సివ్ కిట్ వచ్చేసి $5,000 అంట. సింగమాల సినిమాలో ఎన్టీఆర్ అలాగే నొక్కితే పిండి అయిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్రికా సిరీస్లో భాగంగా రైట్ నౌ అయితే మనం జింబాబ్వే కంట్రీ క్యాపిటల్ సిటీ అయిన హరారేలో ఉన్నాం. ఈ రోజు వీడియో ఏంటంటే నేను మీకు ఒక క్రికెట్ గ్రౌండ్ అయితే చూపించబోతున్నాను. నార్మల్ క్రికెట్ గ్రౌండ్ అయితే నేను ఈ వీడియో సపరేట్గా అయితే చేయను, బట్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ అనమాట. సో ఈ జింబాబ్వేలో క్రికెట్ గ్రౌండ్స్ అసలు ఎలా ఉంటాయి, ఎంత వెడల్పు ఉంటాయి, అసలు ఇక్కడ ఏ మ్యాచెస్ జరిగాయి అన్నీ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు అయితే చూడండి. చూస్తున్నారా, ఈ గ్రౌండ్ పేరే హరారే స్పోర్ట్స్ క్లబ్ అనమాట. సపరేట్గా నేను పేరేమైనా ఉంటుందేమో అనుకున్నాను, బట్ గ్రౌండ్ పేరే ఇది. జస్ట్ చాలా వరకు ఏంటంటే ఈ లోపల ఓన్లీ మెంబర్స్ని మాత్రం అలో చేస్తారు. నేను అక్కడ స్టార్టింగ్లో ఇంట్రో అయితే తీసాను కదా. అక్కడ ఏంటంటే అక్కడ నా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు పిలిచి అక్కడ వీడియో తీయొద్దు, లోపలికి వచ్చేసే అన్నారు. ఎందుకు అంత కంగారుగా చెప్తున్నానని అడిగితే ఏంటంటే, చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్లో అక్కడ బ్లూ కలర్ ఫెన్సింగ్ అయితే ఉంది కదా, అదేంటంటే ప్రెసిడెంట్ గారి ఇల్లు అనమాట. సో ఈ కంట్రీ మొత్తానికి హెడ్ ఉంటారు కదా, అక్కడే ఉంటారు అనమాట. అందుకే అంత సెక్యూర్డ్గా ఫెన్సింగ్ అది వేసేసి ఉంది బ్లూ కలర్ గేట్గా. నేనైతే తెలియకుండా వీడియో అయితే తీసేస్తున్నా. సో ఇప్పుడైతే మనం గ్రౌండ్ బయటన అయితే ఉన్నాం. ఇదంతా అయితే పార్కింగ్ ఏరియా. ఆ పక్కనే గోల్ఫ్ కోర్ట్ కూడా ఉంది, గోల్ఫ్ గేమ్ ఉంటుంది కదా. సో అది కూడా మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే మనం క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, యాక్చువల్గా ఇక్కడ వీడియో తీయాలంటే పర్మిషన్ ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఓన్లీ మెంబర్స్ని మాత్రం అలౌ చేస్తాం అన్నారు. కాకపోతే లోపలికి వెళ్ళాక పర్మిషన్ అయితే అడిగాము. ఒక అతను అయితే ఒప్పుకున్నారు, ఇంకో అతను అయితే ఒప్పుకోలే. బట్ వీడియో అయితే చేస్తున్నాం. సో మనకి బ్రదర్ చెప్పారనమాట. హలో బ్రదర్. Yeah, it was nice meeting you. Thanks for telling me. Your name? Tonderai. So you are working in this club, huh? Yeah, I work in the Rio Ruiz. Okay. So when did they started this club? Like at which year maybe? It's 1969, I think it is written on the... Okay. So recently the World Cup is also happened here, right? Yeah, the next... We had the World Cup for under 19. Yes. Even recently in T20 World Cup, Zimbabwe player Muzarbani. Yeah, he bowled very well. He's very tall and Yeah, the way when Zarabani bowled, yeah, it was good. yes, and even they came to the Super 8. They played very well. Yeah, Yeah. in the Super 8, Yeah. he played well. Yes. So he was also about number 3 or number Yes. one. And you know who won the World Cup? Yeah, the Indian. Yes. Yeah, sure. Because you see, like previous Yes. games which were playing other countries, Mm-hmm. the most country which support the Zimbabweans, Okay. the Indians. Who is your favorite player? Cricket. In here, yeah, with him Zarabani, Raza, especially Raza. Raza, Captain. the captain Raza. Yeah. And what about India? You don't like Indian cricket players? I know. We like, because that's why I said when our players were not playing good, the most people who support us in that tournament, in every tournament, is the Indians. India supports Zimbabwe very Zimbabwe. well. And also that T20 men's cup, T20, yes. the Indians were supporting the Zimbabwe Yes, when they were playing. yes. You see. India and Zimbabwe has very good relations. Yeah, sure. So who is your favorite player in India? India, that's the names now I don't know, but Kohli, Dhoni. There's Dhoni and Kohli. They were good players, even like Dhoni. Dhoni. And Kohli. Sachin, Rohit Sharma. Yeah, Yes. yeah, sure. సో బ్రదర్ ఏం చెప్తున్నారంటే, యూజువల్గా జింబాబ్వే ఎప్పుడైనా కొంచెం లోగా ఉన్నప్పుడు వాళ్ళ టీం సరిగా ఆడలేనప్పుడు మంచిగా సపోర్ట్ చేసేది ఇండియన్ టీం అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ బ్రదర్. Same to you. ఎస్. చూస్తున్నారా, ఇదంతా అయితే పార్కింగ్ ఏరియా. మనం యాక్చువల్గా అటువైపు నుంచి వెళ్ళాం అనుకోండి, మెయిన్ ఎంట్రన్స్ అయితే అక్కడ ఉంది గ్రీన్ కలర్ గేట్తో. అండర్-19 వరల్డ్ కప్ కూడా అయితే రీసెంట్గా జరిగింది. కాకపోతే అటు నుంచి వెళ్తుంటే ఏంటంటే ఒక అతను అయితే ఒప్పుకోవట్లేదు అనమాట.
ఈ ప్లేస్ ఏంటంటే ఓనర్ ఒకరు ఉన్నారు, లీజుకి తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారనమాట. ఓనర్ని పర్మిషన్ అడిగితే తీసుకో, కాకపోతే ఇటువైపు నుంచి వెళ్ళి తీసుకో అన్నారు. అందుకని నేను అటువైపు నుంచి వెళ్ళట్లే. కాకపోతే చూస్తున్నారా గ్రౌండ్ అంతా చాలా వెరైటీగా ఉంది కదా, ఎందుకంటే ఈ గ్రౌండ్ని కొలోనియల్ టైంలో అయితే స్టార్ట్ చేశారనమాట. అప్పట్లో ఏంటంటే దీన్ని ఒక స్పోర్ట్స్ క్లబ్లో అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా వీళ్ళకి ఆ టెస్ట్ సిరీస్ ఆ స్టేటస్ అనేది వచ్చినప్పుడు ఇది ఒక ఇంటర్నేషనల్ గ్రౌండ్గా అయితే మారిందనమాట. సుమారు 1900 సంవత్సరంలో అయితే ఈ స్పోర్ట్స్ క్లబ్ని అయితే స్టార్ట్ చేశారంట. ఇటువైపు నుంచి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు కూడా తెలీదు. గేట్ నెంబర్ 2 అట, కానీ లోపలికి అయితే వచ్చా. ఇదిగోండి ఈ రకంగా అయితే ఉంది గ్రౌండ్. చూస్తున్నారా చాలా చిన్న గ్రౌండ్ అనమాట. మన ఇండియాలో ఉన్న గ్రౌండ్స్తో పోలిస్తే చాలా చిన్న గ్రౌండ్. ఈవెన్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు మన ఇండియన్ ప్లేయర్స్ కూడా వచ్చేసి అయితే ఆడారనమాట, పెద్ద పెద్ద ప్లేయర్స్. ఈవెన్ ఇక్కడ ఇండియా జింబాబ్వే టూర్ అయినప్పుడు ఏంటంటే సచిన్ కానీ, తర్వాత విరాట్ కోహ్లీ కానీ, తర్వాత హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, ఇంకా చాలామంది ప్లేయర్స్ అయితే ఇక్కడ ఆడారు ఇండియా జింబాబ్వే టూరు. కాకపోతే ఒకే పీరియడ్లో అయితే ఆడలేదనమాట. సచిన్ వచ్చేసి 2000 1998 ఆ టైంలో అయితే ఆడారనమాట, ఆ సంవత్సరాల్లో. తర్వాత రోహిత్ శర్మ వీళ్ళందరూ ఏంటంటే 2012 2013 ఈ టైంలో అయితే ఆడారు. చాలా వరకు అయితే మనకి జింబాబ్వేకి మ్యాచెస్ కూడా అయ్యామన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లో చూస్తే నేను గ్రౌండ్ చూడగానే ఒకటి ఆశ్చర్యపోయింది ఏంటంటే బౌండరీ లైను చాలా దగ్గరగా ఉందన్నమాట ఆడియన్స్కి. ఇవన్నీ చూస్తున్నారా, ఇక్కడ కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు, అక్కడ నాకు తెలిసి మెయిన్ ఏమైనా స్పెషల్ గెస్ట్లు ఉంటారు కదా, వాళ్ళైతే ఆ లోపల, తర్వాత ఈ లోపల నుంచి అయితే చూస్తూ ఉంటారు మ్యాచ్ని. రీసెంట్గా అండర్-19 వరల్డ్ కప్ అయితే జరిగింది కదా, అందుకని చెప్పేసి అక్కడ రాశారు ఐసీసీ అండర్-19 మెన్స్ వరల్డ్ కప్ అని చెప్పేసి. ఈవెన్ అండర్-19 వరల్డ్ కప్లో కూడా మన ఇండియా టీమే గెలిచింది, అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈ గ్రౌండ్ గురించి మీకు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పే ముందు ఇక్కడ మీకు ఒక పెద్ద మనిషిని అయితే మీకు ఈ వీడియోలో పరిచయం చేస్తా. ఏంటండి గురుగారు? స్కై మండింగ్ పైపుతో కొడతారు లోపలికి వెళ్తే, బయటికి రా. సో ఏం తెలుసు నీకు క్రికెట్ గురించి? ఈ పెద్ద మనిషి ఆగండి, నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మొన్న క్రికెట్ మ్యాచ్ అయితే చూసాం, మన వరల్డ్ కప్ది, T20 వరల్డ్ కప్. ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ఏమో ఆల్మోస్ట్ ఒక 3 గంటల సేపు కంటిన్యూస్గా కూర్చొని చూసిన తర్వాత నన్ను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే అడిగిందనమాట. ఏమడిగిందంటే ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ చాలా బాగా ఆడింది కదా అంది. నాకైతే దెబ్బకి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అనమాట. ఇంగ్లాండ్ అప్పుడెప్పుడో సెమీఫైనల్లోనే వెళ్ళిపోయింది. ప్రతిసారి ఇంగ్లాండ్ ఓడిపోతుంది అని చెప్పేసి ఒక రీల్ వచ్చింది, అది కన్ఫ్యూజ్ అయ్యాడు. ఈసారి చూడొచ్చు వేణు ఒక చక్కటి కవర్ డ్రైవ్. నిజంగానే ఇప్పుడైతే ఇంకా గ్రౌండ్ గురించి మీకు చెప్తా అన్నాను కదా, వీళ్ళకి ఏంటంటే 1900 సంవత్సరం ఆ టైంలో గ్రౌండ్ ఇది ఒక స్పోర్ట్స్ క్లబ్లో స్టార్ట్ అయినా సరే, సో 90 సంవత్సరాలు అయితే పట్టింది ఆల్మోస్ట్ వీళ్ళకి ఆ టెస్ట్ స్టేటస్ అనేది రావడానికి. సో 1992లో అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగిందనమాట. అప్పటి నుంచి ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. సో దాదాపు ఇక్కడ ఈ గ్రౌండ్లో ఒక 240 ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే జరిగాయి. T20లు, వన్డే మ్యాచ్లు, తర్వాత టెస్ట్ మ్యాచ్లు, ఇంకా చాలా అయితే జరిగాయి. ఇండియా జింబాబ్వే టూర్స్ జరిగిన ప్రతిసారి ఏంటంటే కొన్ని మ్యాచ్లు ఇక్కడ పెడతారు, కొన్ని మ్యాచ్లు మన ఇండియాలో పెడతారు. ఎందుకంటే ఈ గ్రౌండ్ కూడా చాలా మంచి గ్రౌండ్ అనమాట. అసలు చూస్తున్నారా ఆకాశం ఎంత క్లియర్గా కనిపిస్తుందో. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట గ్రౌండ్ని చూస్తుంటే. ఎందుకంటే ఈవెన్ మనం ప్లేయర్స్కి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మన గ్రౌండ్స్లో అనుకోండి, మనం అక్కడెక్కడో మూలన ఉంటాం, ఏదో ఎక్కువ రేట్ పెట్టి ఆ టికెట్ తీసుకుంటే కిందన ఫ్రంట్ రోలో కూర్చుంటాం, కానీ ఆ ఫ్రంట్ రోకి బౌండరీ లైన్ కూడా చాలా డిస్టెన్స్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తున్నారా, ఇది బౌండరీ లైన్ అనుకోండి, ప్లేయర్ ఇక్కడ నుంచి ఉంటే మనం ఇక్కడికి వచ్చి వాళ్ళకి గ్రీట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, అంతా చేయొచ్చు. సో గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఏం లేదు, చాలా చిన్నగా ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హరారే క్యాపిటల్ సిటీ సీ లెవెల్ నుంచి ఎత్తులో ఉంటుంది అనమాట. అందుకనే యూజువల్గా ఇక్కడ బౌండరీస్ అవి 6 అవి కొట్టినప్పుడు ఏంటంటే సో గాలి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది బాల్ని పుష్ చేయడానికి. సో చాలా ఎక్కువ వస్తుంది అనమాట, హెవీ విండ్ చాలా వస్తుంది. ఈవెన్ నేను శ్రీలంక వెళ్ళినప్పుడు గోల్ అక్కడ చూసా. తర్వాత ఇది
ఇండియాలో మా వైజాగ్లో చాలా మ్యాచ్లు అయ్యి అప్పుడు వెళ్ళాను ఐపీఎల్కి వాటికి. కాబూల్ స్టేడియంకి వెళ్ళా. కాబూల్ స్టేడియం మన ఇండియానే కట్టిస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ మజారీ షరీఫ్లోనా? మజార్లో. అండ్ ఇప్పుడు కాబూల్లో కూడా ఫండ్స్ ఇచ్చింది, అది ఇంకా చాలా బాగుంటుంది స్టేడియం. కాబూల్ కంటే పెద్ద స్టేడియం కట్టిస్తున్నారు, దానికి మన ఇండియానే ఫండ్స్ ఇస్తుంది ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ కోసమా? ప్లేయర్స్ కోసం. ఓకే, నీకు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ పేర్లు తెలుసా? రషీద్ ఖాన్, వీడియో చేసావు కాబట్టి రషీద్ ఖాన్ చెప్పాయి. మొహమ్మద్ నబీ, ఇంకా ఇంకా కొంతమంది. ఐ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ క్రికెట్. ఓకే, కానీ నాకు ఈ గ్రౌండ్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే క్రౌడ్ అనేది అంత ఎక్కువ కెపాసిటీ లేదు, కానీ చుట్టూ అయితే మొత్తం గ్రీనరీ, మొత్తం చెట్లే అనమాట. ఇందాక చెప్పాను కదా, అదైతే ప్రెసిడెంట్ సంబంధించిన రెసిడెన్స్ అది. సో దాని పక్కనే గ్రౌండ్ అనమాట. ఎవరు వచ్చినా సరే ఇంకా ఆ రూట్లోనే రావాలి. ఆ రూట్లో వీడియో తీసినా ఏం తీసినా ఇబ్బందే, మనకి వెంటనే తీసుకెళ్ళి మన ఫోన్ అంతా చెక్ చేసి ఇంట్రోగేట్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రూట్లో వెళ్ళినప్పుడు. ఏంటి ఇక్కడ ఈజీగా 6 కొట్టచ్చు కదా? ఈజీ అంటే ఐ మీన్, బట్ గ్రౌండ్ అయితే చిన్నది. ప్రొఫెషనల్ క్రికెటర్స్ అయితే ఈజీగా కొడతారు మంచిగా. నాకు ఇంకోటి బాగా గుర్తొచ్చింది ఏంటంటే, ఆ ఇల్లు కొనుక్కున్నోడికి టికెట్ అక్కర్లే క్రికెట్ చూడాలంటే. వాళ్ళ మేడ మీదకి వచ్చి కుర్చీ వేసుకుని కూర్చుంటే చక్కగా కనిపిస్తుంది మొత్తం. ఇది గాయ్స్, ఇక్కడ నుంచి పక్కనే గోల్ఫ్ క్లబ్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తా. నాకు ఒక డౌట్, ఏంటి? క్రికెట్ స్టేడియంలో ఇట్లా పెప్సీ అవి ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి కదా, అవి క్లియర్గా అనిపిస్తాయి. ఎట్లా అనిపిస్తాయి వాటి? క్లియర్గా అంటే ఇక దీని మీద వాళ్ళు ఇది చేస్తారు, స్టిక్కర్, ముగ్గు కాదండి, అదే ఐ మీన్ స్టిక్కర్ లాగా పెయింట్ చేస్తారు. పెయింట్ మ్యాచ్ చూసిన ప్రతిసారి నాకు డౌట్ వచ్చేది, పెప్సీ ఇంకా కొన్ని అదే అడ్వర్టైజింగ్. అది ముగ్గేస్తారా లేకపోతే? ముగ్గేం కాదు, ముగ్గేస్తే వీళ్ళు పరిగెట్టే పరుగుడికి అదంతా ఎప్పుడో జరిగిపోతే. మరి అది ఎట్లా వస్తుంది? కాకపోతే కెమెరాలో మంచిగా క్లియర్. అవును, వాళ్ళు పెయింట్ చేస్తారు ఆ ప్లేస్, ఆ ఏరియాని అంతా కొంచెం మంచిగా చేసి పెయింట్ చేస్తారు. బట్ ఇక్కడ నేను వెళ్ళినా కదా, కింద మొత్తం వాటర్ ఉన్నాయి. అవును, గ్రౌండ్ ఇప్పుడు ఎవరు ఆడట్లేదు కదా, అందుకే మరి గడ్డి బాగా మొలవాలంటే నీళ్ళు కావాలి కదా. సో పిచ్ కూడా ఆ మధ్యలో ఉంది గాయస్. ప్రజెంట్ అయితే మనం లోపలికి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి ఏం లేదు, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ గ్రౌండ్ కదా. సో వస్తే అటువైపు నుంచి ఎంట్రన్స్ ఉంది. యాక్చువల్గా అటువైపు నుంచి వస్తే అతనేమో పర్మిషన్ బొంగు భూషణం బోల్డ్ చెప్పాడు. ఈ లోపలే ఓనర్ ఉంటే మన యాత్రి వెళ్ళి పర్మిషన్ అయితే అడిగింది. వెంటనే అమ్మాయి కదా, చలో టీకే ఓకే అన్నాడు గురుగారు. కాకపోతే ఇది చూస్తున్నారా, ఈ గ్రౌండ్ పక్కనే ఐ మీన్ బార్, తర్వాత అటువైపు ఏంటంటే కాఫీ షాప్లు ఏమో ఉన్నాయి. సో చిల్ అవ్వచ్చు, కూర్చొని చక్కగా బీర్ తాగుతూ మ్యాచ్ అయితే చూడొచ్చు. కానీ నాకు క్లైమేట్ అయితే చాలా బాగా నచ్చింది ఈ హరారేలో. ఆ క్లౌడ్స్ అవి చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో, అద్భుతంగా ఉంది కదా గ్రౌండ్. చాలా చిన్న గ్రౌండే బట్ బాగుంది. ఈవెన్ రీసెంట్గా అండర్-19 వరల్డ్ కప్ జరిగింది కదా, సో దానికి సంబంధించిన బ్యానర్లు ఇంకా తీయలే, అదనమాట. తమ్ముడు పిచ్ చెక్ చేస్తున్నాను రా, పిచ్చు మాయిశ్చరైజర్ అది భలే ఉంది, చూడొచ్చు. గ్రౌండ్ అంతా చాలా బాగుంది గైస్. ఏదో ఫన్నీగా అయితే చేశాడు, నాకు సడన్గా ఒక రీల్ అయితే గుర్తొచ్చింది. నేను చెప్పిన డైలాగ్ మీకు గుర్తొస్తే అది ఏ రీలో మీకు అర్థమైపోద్ది కదా. ఒక బ్రదర్ అయితే సేమ్ ఇలానే పిచ్ చెక్ చేస్తున్నాడు తమ్ముడు, మాయిశ్చరైజర్ అది ఇది అంటాడు కదా. సో ఆ రీల్ గుర్తొచ్చింది, అందుకే చేశాను. చాలా అంటే చాలా బాగుంది గ్రౌండ్ అయితే, నాకు బాగా నచ్చింది. గ్రీను, తర్వాత చుట్టుపక్కల చెట్లు, మొత్తం ఆ స్కై ఒక మంచి కలర్ కాంబినేషన్లో అనిపించింది. ఇప్పుడైతే మనం ఆ గోల్ఫ్ క్లబ్ దగ్గరికి అయితే వెళ్తాం, అది కూడా మీకు చూపిస్తా. గ్రౌండ్ మొత్తం అయితే ఫుల్ వెట్గా అయితే ఉంది, ఎందుకంటే మ్యాచ్లు అవి జరగట్లేదు కదా. సో గ్రౌండ్ అయితే కొంచెం మంచి కండిషన్లో ఉంచడానికి వాటరింగ్ అయితే చేశారు ఇప్పుడే. సో ఎటు చూసినా సరే మొత్తం వాటర్గా తడిగా ఉంది. స్కోర్ బోర్డ్ అవి అయితే అటువైపు ఉన్నాయి, ఇటువైపు అయితే ఎల్ఈడి స్క్రీన్ మొత్తం పగిలిపోయి ఉంది. అంటే మ్యాచ్లు అవ్వట్లేదు కాబట్టి ఇంకా ఐ మీన్ అరేంజ్ చేయలేనట్టుంది. బట్ వన్స్ ఏమైనా పెద్ద మ్యాచ్లు అవి ఏమైనా అయితే మళ్ళీ మొత్తం గ్రౌండ్ అంతా అయితే ఒకసారి క్లీన్ చేసి రెడీ చేస్తారు. రైట్ నౌ అయితే మ్యాచ్లు ఏం లేవు కాబట్టి చాలా ఎంటీగా అయితే ఉంది, ఎవ్వరూ లేరు. ఈవెన్ గ్రౌండ్ మేనేజ్మెంట్ కూడా కొందరే ఉన్నారు వర్కర్స్. ఇటువైపు చూడండి, ఇవన్నీ ఏంటంటే నెట్స్ అన్నమాట, ప్రాక్టీస్ చేసుకోవడానికి నెట్స్ ఇవన్నీ. ఇవి కూడా మొత్తం క్లీనింగ్ టైంలో ఉన్నట్టుంది. మొత్తం మధ్యలో నెట్స్ మధ్యలో ఉన్న వల కూడా అయితే తీసేశారనమాట. మళ్ళీ మ్యాచెస్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడైతే రెడీ చేస్తారు గ్రౌండ్ని. అప్పటి వరకు అయితే కొంచెం మనకి ఇలా చూడడానికి అయితే ఇలా కనిపిస్తుంది. బట్ వన్స్ మ్యాచ్ ఏమైనా స్టార్ట్ అయితే కనుక మొత్తం మళ్ళీ గ్రౌండ్ అంతా క్లియర్ చేసేసి
చైర్స్ ఇవన్నీ రిపేర్ చేసి మంచిగా చేస్తారు. ఆ క్రికెట్ స్టేడియం పక్కనే గోల్ఫ్ క్లబ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇక్కడికైతే వచ్చాం. ఈ గోడ కనిపిస్తుందా, దీని పక్కనే క్రికెట్ స్టేడియం, ఇటువైపు ఏంటంటే గోల్ఫ్ క్లబ్. సో ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. అసలు క్లైమేట్ ఈరోజు చాలా బాగుందన్నమాట. ఎండగా లేదు, అలాగ వర్షం కూడా పడట్లేదు, మంచి మోడరేట్ క్లైమేట్. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి, ఆకాశం ముచ్చటేస్తుంది చూస్తుంటే ఆకాశాన్ని. సో ఇదిగోండి రాయల్ హరారే గోల్ఫ్ క్లబ్, ఎస్టాబ్లిష్డ్ 1898, 1898వ సంవత్సరంలో అయితే దీన్ని ప్రారంభించారట. ఇది కూడా అంతే. పార్కింగ్ కూడా సపరేట్ అనమాట. ఇక్కడ ఏంటంటే లోపల ఆడేవాళ్ళకి, అక్కడ ఏంటంటే ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్కి, ఒక దగ్గర ఏంటంటే స్టాఫ్కి, అలా సపరేట్గా. ఇదేంటంటే ఆ గేమ్కి సంబంధించినవి బాల్స్, బ్యాట్స్ ఉంటాయి కదా, గోల్ఫ్వి బాల్, బ్యాట్ ఇవన్నీ కొనుక్కోవడానికి అనమాట షాప్. ఈ బళ్ళు కూడా తెలుసు కదా, వాళ్ళు బాల్ కొడతారు, అక్కడి వరకు నడుచుకుని వెళ్ళాక ఈ బళ్ళు అయితే వెళ్తూ ఉంటారు. ఇది కిట్, లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇదైతే కిట్ ఉన్న షాప్ అనమాట. రకరకాల బ్యాట్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. ఇందులో ఏవో మనకి ఈ గేమ్ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. సో ఇవన్నీ బ్యాట్స్ అయితే ఇలా ఉంటాయి. ఒకవేళ మీకు ఈ గేమ్ గురించి తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీటిని ఏంటంటే నేను బ్యాట్లు అని చెప్పేసి పిలుస్తున్నాను అనమాట. దిస్ వన్ డ్రైవ్, రైట్, డ్రైవ్. వీటిని డ్రైవ్ అంటారంట, మనకు తెలియదు కదా. సో వీటిని బ్యాట్ అంతా అని అడుగుతున్నా. ఇవి కిట్ వచ్చేసి $2100 అనమాట, $2100. ఈ షాప్ మొత్తంలో ఉన్న ఎక్స్పెన్సివ్ బ్యాట్స్ ఏంటని అడిగాను. అడిగితే ఇవి చూపించారనమాట. ఇదిగోండి ఐలార్ మేడ్ అని చెప్పేసి. ఇదైతే దాదాపు ఓన్లీ ఈ డ్రైవ్ వచ్చేసి, ఈ స్టిక్ ఇది $1100 అంట. అంటే సుమారు 90,000 రూపాయలు వేసుకోండి, 92,000 ఓన్లీ ఇది. సో ఒక కిట్లో వచ్చేసి డిఫరెంట్ సైజ్ ఆఫ్ ఇలాంటి డ్రైవ్స్ ఉంటాయన్నమాట. ఇదిగోండి చూడండి, S, R, ఇంకేవో సైజులో అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కలిపేసి ఒక కిట్ అయితే అవుతుంది అనమాట. ఆ కిట్ కాస్ట్ వచ్చేసి ఈ షాప్లో ఉన్న ఎక్స్పెన్సివ్ కిట్ వచ్చేసి $5,000 అంట. అదైతే $2,000. సో డిపెండ్స్ ఆన్ బ్రాండ్ ఇవి మారిపోతాయి అనమాట, ప్రైజెస్ మారిపోతాయి. ఇవి ఇంకొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కిట్స్. సో ఇప్పుడైతే మనం ఆ గోల్ఫ్ కోర్ట్ లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. రాయల్ హరారే గోల్ఫ్ క్లబ్ లోపలికి అయితే వెళ్దాం. తమ్ముడు ఆల్రెడీ ఒక డ్రైవ్ పట్టుకుని అయితే రెడీగా నించున్నాడు. దాన్ని నేను బ్యాట్ అంటారు అనుకున్నా, ఐరన్నా ఏమో ఆడు డ్రైవ్ అనేది చెప్పాడు పదం. సో ఇదిగోండి, చిన్నప్పుడు దీన్ని చూసి అంటే కొట్లాట్లకి వెళ్ళినప్పుడు ఇవి పట్టుకెళ్తారు అనుకున్నా. ఈ గేమ్ గురించి మనకు తెలియక. బరువుగా ఉంది బాగా. ఇది చిన్నది ఉంది బాగా, మొత్తం ఇక్కడే ఉంది. ఇదంతా ఏంటి, ఐరన్నా? దీంతో కొడితే బుర్ర బొక్కడిపోద్ది. ఏమంటావు, గొడవలకు పట్టుకెళ్ళడానికి బాగుంటుందా? ఎప్పుడైనా వెళ్ళావు గొడవలకి? బ్రదర్, వాట్ యూర్ డ్రింకింగ్? కంబూచా? దట్ వన్ కంబూచా? మయోన్, ఓకే. అదేంటి, అంబల్ లాంటిదా? సోడిపిండి అంబల్. స్టార్టింగ్లోనే ఈ గోల్ఫ్ క్లబ్ లోపలికి వెళ్తే ఎంట్రన్స్లో ఏంటంటే ఇక్కడ క్యాడీ మాస్టర్ అని ఉంది. మనకి గేమ్ గురించి తెలియదు కదా, అతని పేరు నేను అదే అనుకుని క్యాడీ మాస్టర్ అని పిలిచేస్తున్నాను అతన్ని. అతనేమో నా పేరు అది కాదు రావు, నా పేరు మైకిల్ అని చెప్పేసి అన్నారు. పర్మిషన్ అయితే ఇచ్చారు. ఇగోండి గురువుగారు చూడండి, బండిలోని సామాన్లు అంతా వేసుకుని వెళ్ళిపోతున్నారు, ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టు. ఈ గేమ్ గురించి మనకి పెద్దగా తెలియదు, కానీ ఈ బ్యాట్ పట్టుకునేసరికి ఇది చూసేసరికి నాకైతే ఒక మూవీలో డైలాగ్ అయితే గుర్తొస్తుంది. డీజే టీవీలో చూశారు కదా. సో ఈ మధ్యనే నేను గోల్ఫ్ గేమ్ ఆడడం స్టార్ట్ చేసిన. గేమ్ అంటే ఏం లేదు, ఆడ బొక్క ఉంటుంది, ఈడ బాల్ ఉంటుంది. 45 minutes థింక్ చేసి కొడితే బాల్ వెళ్ళి బొక్కలో పడదు. ఓ మై గాడ్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు బండి వేసుకొని. సో ఆ డైలాగ్ అయితే గుర్తొస్తుంది. యూజువల్గా ఇక్కడ ఎవరైనా ఉంటే మేబీ అడుగుతా ఎలాగాడాలి ఏంటో రూల్స్ నాకు తెలీదు. నాకు తెలిసిందంటే ఏంటంటే ఇక్కడ బాల్ పెట్టేసి సాగదీసి కొడితే వెళ్ళి పడాలన్నమాట. కానీ నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఇక్కడ నుంచి కొడితే అంత చిన్న హోల్లో వెళ్ళి ఎలా పడుతుంది అనేది నా డౌటు. సేమ్ పండుకోతి లెక్కున్నావురా. ఇక్కడైతే మనకి ఒక బ్రదర్ అయితే పరిచయం అయ్యారు. బ్రదర్ యాక్చువల్గా కోచ్ అనమాట. సో బ్రదర్కి ఏజ్ వచ్చేసి 45 అంట, 30 సంవత్సరాల్లో ఉంది. ఎలా కొట్టలు చూపిస్తున్నాడు బ్రదర్ మనకి. ఓకే, చేతితో పెట్టుకోవచ్చు కదా, సింపుల్గా ఉంటుంది. దాన్ని అలాగే బ్యాట్తోనే లాగాలా? దట్ ఫ్లాగ్, ఓకే.
ఆ ఫ్లాగ్ దగ్గర ఉందా అక్కడ కొడతారంట. The links at Royal Harare. So this is hole number 3. It's only 42 meters long, so just gonna try chip it there. ఓకే, ఇక్కడ చూసారా 42 అని రాసింది, అంటే 42 మీటర్స్. కొట్టట్లేదు ఏంటి 2 సార్లు అటు ఇటు ఊపారు? ఓహో ఫస్ట్ ప్రాక్టీసా? ఓకే. Here we go. ఓ ఎస్ ఎస్. అబ్బా, ఓ హౌ ఎగ్జాక్ట్లీ యూ కరెక్ట్గా ఫ్లాగ్ దగ్గరలోకి వెళ్ళి ఆగింది. సో యూ నీడ్ టు యూటిలైజ్ ద స్ట్రెంగ్త్ డిపెండ్స్ ఆన్ ద మీటర్స్. Yes. So the longer it is, the further. సో వాట్ ఈస్ ద లాంగెస్ట్ వన్? Now this is just a chipping area. Okay. The long one is the proper golf. Okay, how many meters that one? About 550. 550. meters, yeah. It's almost half kilometer. Huh? Yes. So that one you have to get it like you are supposed to hit 5 strokes to all out Oh, because it's far. You can't hit it once to get in there. okay. So maybe twice. So in how many chance you need to pot the ball? So what happens is the fewer strokes you make Uh-huh. is what it determines how good you are. Okay. Yeah. So from there you just If I second. can- yeah. And if I give you, you make 5 strokes, it means I'm beating you. You see? Okay. So someone who is making few strokes to all out. So is playing here well. it's not like cricket. Only 2 players will play at a time. Golf. Yeah. In a group. So Maximum. So it can who hit the first ball? No, it doesn't really matter. So the field is probably of 156 players. So you are grouped in threes. Then you record your scores through the round. So the one who has got the fewest number of strokes is Okay. the one who is playing well. The one it's different from cricket. Cricket, the one who is making more runs is the This one is that less. doing well. This is less Yeah, strokes. golf is the opposite. Yeah. So this one what you call? This is the lob wedge. Lob wedge. Lob wedge. Lob Lob wedge. wedge, yes. Lob wedge అంటారంట. Yes. This one donkey. This is the driver. This is big the head stick, yes, the big one. for long. Yes. This for long. one is the driver. This is the driver. This is the triud. Triud. Yes. చూడండి పులి బొమ్మ, అదేమో Yeah. డాంకీ. So we got the cover zone. Then this This- is the 5 wood. 5 food. Yes. So all these are irons. Okay. Perfect. Too many different names. Yes, It's yes, very difficult to unfortunately. to So understand. you use the glove, Yeah. then the golf ball that I used, I hit there, then the tees. So many accessories in the bag. Oh. Tees. So you will So pitch this, yeah, this you, one? You use this when you want to use this one. Okay, What okay. you do, Because you it can't up hit here, the you ground. can't hit off the ground. So because it's Okay. flat, so కింద you ఒక hit పొల్ల up. గుచ్చి దాని మీద బాల్ పెట్టి కొడుతున్నాడు. Yeah, you can just. డబ్బున్న వాళ్ళు ఆడే ఆట ఇది. సో అందుకే ఎంత కాస్ట్లీ ఉంటుంది. ఓన్లీ రిచ్ పీపుల్ ప్లే దిస్ గేమ్. No. Not really. It used to be the myth, but not anymore. Yeah, but Yeah, now everyone is playing. Anyone is playing now. So usually to learn this game for 1 month, how much is the fee? How many dollar? It's usually $50 per hour. $50 per hour. Per hour. See, that's why I told it's a rich man's game. ఒక గంటకి $50 అంట. So it's- Thank you so much, brother, No for problem, man. explaining patiently. No problem. Yeah. I hope you Thank guys you so have much. fun and learn Yes, this game. yes. Yeah? Yes. Fantastic. Shoot. You played cricket before? I watch cricket. You didn't play it. I haven't played it. Yeah, I just you play watch. cricket, I play golf. See No you. problem. Cheers. Yes, cheers. Okay, bro. అమ్మడి అమ్మ. Brother. Yes. ఇంకొక బ్రదర్ అయితే వచ్చి కొడుతున్నారు. Look at that. So when will you take your ball? Now? Yeah, I'm going to pick it. I'm going to remember. Okay. I'm going to teach those kids. Okay. Thank you so much. Going down there. Cheers. చూడండి గురువుగారు ఎలా కొడతారు చూద్దాం అండి. కొట్టండి గురువుగారు, ఆలోచించుకొని కొట్టండి. అది వెళ్ళిందా బాల్? వెళ్ళిందా? వెళ్ళా, అటు ఇటో కొట్టాడు అంకుల్. Cheers, guys. బాయ్. ఇదిగోండి గైస్, ఎక్కడ పడితే అక్కడ జెండాలు అయితే పాతారు కదా, ఇదిగోండి ఈ కన్నాల్లోకి అయితే కొట్టాలన్నమాట. సో ఆ బ్రదర్ అయితే మనకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది. సో చాలామంది అయితే ఆడుకుంటున్నారు, కానీ ఇక్కడ గంట సేపు ఆడుకోవాలంటే $50 అంట, అంటే దాదాపు ఒక $4,500. $50 గంట సేపటికి ఇక్కడ. అదే ఇక్కడ బాక్స్ క్రికెట్ అనుకోండి, ఎంత గంట సేపటికి బాక్స్ క్రికెట్ ఇక్కడ. అదే మొన్న మనం వెళ్ళి ఆడాంగా, $30 గంటకి. సింగమలై సినిమాలో ఎన్టీఆర్ అలాగే నొక్కితే పిండి అయిపోద్ది, ఇక్కడితో ఆపేసి ఆ పిండి పెడతా ఇప్పుడు. నువ్వు ఎంత తిరిగినా అది ఎరగదమ్మా, ఇది గట్టిగా ఉంటుంది బాల్, తిరిగేస్తున్నావు ఇలాగ భూచక్రం లాగా.
చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ మనం క్రికెట్ గ్రౌండ్ అయితే చూసాం, ఇక్కడికి వచ్చాక గోల్ఫ్ క్లబ్ అయితే చూసాం. సో రెండు బాగున్నాయి. కొంచెం కొత్త గేమ్ కూడా అయితే నేర్చుకున్నాను, బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.